భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ను విడిచిపెట్టి చెన్నై సూపర్ కింగ్స్లో చేరవచ్చు. దైనిక్ జగారన్ నివేదిక ప్రకారం డీసీ పంత్ పట్ల అసంతృప్తిగా ఉన్నారు మరియు అతనిని కొనసాగించాలా వద్దా అనే దానిపై ఫ్రాంచైజీ ఆలోచిస్తుంది. 26 ఏళ్ల యువకుడు మరొక ఫ్రాంచైజీకి కూడా వర్తకం చేయవచ్చు. అయితే డీసీ యొక్క క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ పంత్ను కెప్టెన్గా కొనసాగించాలని కోరుకున్నాడు. పంత్ను ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేస్తే 5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్లో చేరవచ్చు. సిఎస్కే అధికారి ప్రకారం ఎంఎస్ ధోని ఐపీఎల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించినట్లయితే అతని స్థానంలో వికెట్ కీపర్ను భర్తీ చేయడానికి ఫ్రాంచైజీ వెతుకుతున్నట్లు సమాచారం. మరియు వారు టాప్ ఇండియన్ వికెట్ కీపర్ కోసం వెతుకుతున్నారు. పంత్ ఎంపికలో ఒకడు. జార్ఖండ్ క్రికెటర్ 2025 ఎడిషన్లో పాల్గొనకపోయే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ ఐపీఎల్లో అత్యధికంగా క్యాప్ చేసిన ఆటగాడు ధోని. తన ఐపీఎల్ కెరీర్కు ఎప్పుడు కాల్ చేస్తాడో చూడాలి. పంత్ డిసెంబర్ 2022లో కారు ప్రమాదంలో గాయపడిన తర్వాత మొదటిసారిగా ఈ సంవత్సరం ఐపీఎల్లో పోటీ క్రికెట్కు తిరిగి వచ్చాడు. అతను ఈ సీజన్లో 13 మ్యాచ్లలో 3 అర్ధ సెంచరీలతో సహా 446 పరుగులు చేశాడు. ఉత్తరాఖండ్లో జన్మించిన క్రికెటర్ 2024 టీ20 ప్రపంచ కప్లో భారతదేశం యొక్క 3వ ర్యాంకు బ్యాటర్గా 8 మ్యాచ్లు ఆడి 171 పరుగులతో ముగించాడు.